టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి రష్యన్ అథ్లెట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2024 జరుగుతున్నటువంటి ప్యారిస్ ఒలింపిక్స్ ఏవైతే ఉన్నాయో దానిలో పాల్గొనడానికి వాళ్ళని బ్యాన్ చేయడం జరిగింది. ఎందువల్ల రష్యన్ అథ్లెట్స్ని బ్యాన్ చేశారు, మరి వాళ్ళు పాల్గొనాలంటే ఏ విధంగా వాళ్ళు ఈ యొక్క పోటీల్లో పాల్గొంటున్నారు, ఇటువంటి ఆసక్తికరమైన విషయాల్ని మన యొక్క వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడైతే ఎవరైతే రష్యా అండ్ బెలారస్ నుంచి పోటీల్లో పాల్గొంటున్నారో ప్యారిస్ ఒలింపిక్స్లో ఆ అథ్లెట్స్ అందరినీ కూడా ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొనడానికి వాళ్ళని బ్యాన్ చేయడం జరిగింది. ఏ విధంగా బ్యాన్ చేశారంటే వాళ్ళు వాళ్ళ దేశం యొక్క జెండాను పట్టుకొని మేము ఈ దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు రష్యన్ కనుక అయితే మేము రష్యా నుంచి ఈ యొక్క పోటీల్లో పాల్గొనడానికి వచ్చామని వాళ్ళు అక్కడ చెప్పడానికి వీల్లేదు. అంటే వాళ్ళ యొక్క జెండాని వాళ్ళు చూపించకూడదు. అండ్ ఒకవేళ వాళ్ళు గెలిచినప్పటికీ కూడా వాళ్ళు గెలిచినప్పుడు ఆ యొక్క దేశానికి ఈ యొక్క మెడల్స్ వచ్చాయని కూడా చెప్పడానికి వీల్లేదనమాట. అలా అథ్లెట్స్ని బ్యాన్ చేశారు. సో ఏ విధంగా ఇట్లాంటివి చేస్తూ ఉంటారో కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఏ విధంగా చేస్తారంటే అథ్లెట్స్ని ఇండివిజువల్ న్యూట్రల్ అథ్లెట్స్గా పరిగణించడం జరుగుతుంది. సో ఎవరైతే రష్యా అండ్ బెలారస్ దేశానికి చెందినటువంటి అథ్లెట్స్ ఉంటారో వాళ్ళు ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొనడం కోసం వాళ్ళని ఇండివిజువల్ న్యూట్రల్ అథ్లెట్స్గా పరిగణిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఈ యొక్క దేశాన్ని రిప్రజెంట్ చేయకుండా వాళ్ళ యొక్క ప్రతిభని ప్యారిస్ ఒలింపిక్స్లో చూపించడానికి ఒక అవకాశం అనేది వాళ్ళకి ఇవ్వబడుతుంది అనమాట. రీజన్ సో ఎందువల్ల ప్యారిస్ ఒలింపిక్స్లో ఈ విధమైనటువంటి సిచ్యువేషన్ వచ్చింది అంటే రష్యా అయినా బెలారస్ అయినా పాల్గొనకుండా ఎందుకు కట్టడి చేశారు, ఇలా ఎందుకు జరిగిందో కూడా మనం తెలుసుకోవాలి. ఎందువల్ల అంటే సో మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం ఉక్రెయిన్లో యుద్ధం వాతావరణం అనేది ఏదైతే ఉందో అది రెండు దేశాల మధ్య జరుగుతుంది. బెలారస్ దానికి సపోర్ట్ చేస్తూ ఉండటం, ఇట్లాంటి అన్ని సిచ్యువేషన్ వల్ల, దాంతోపాటు ఇజ్రాయెల్ అండ్ హమాస్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో ఉంచుకొని ప్యారిస్ ఒలింపిక్స్ పరంగా ఎవరైతే ఆ దేశాల నుంచి పాల్గొనాలనుకుంటున్నారో వాళ్ళని బ్యాన్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు ప్యారిస్ సమ్మర్ ఒలింపిక్స్ అనేవి జరుగుతాయి. సో ప్యారిస్ సమ్మర్ ఒలింపిక్స్ పరంగా చాలా సంవత్సరాల కాలం నుంచి ఇలా ఏదన్నా పొలిటికల్ పరంగా నథింగ్ బట్ రాజకీయ పరంగా ఇలా దేశాల మధ్య యుద్ధ వాతావరణ పరిస్థితులు వస్తే అలాంటి సిచ్యువేషన్లో ఆ దేశాలని బ్యాన్ చేయడం అనేది మనం ఎప్పటి నుంచో ఉందన్నమాట ప్యారిస్ ఒలింపిక్స్ పరంగా. సో ఎవరు ఇలా చేస్తూ ఉంటారంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఒలింపిక్స్లో ఎవరు పాల్గొనాలి, ఏ దేశస్తులు పాల్గొనాలి, ఎవరు పాల్గొనకూడదు అని నిర్ణయించేటువంటి ఒక కమిటీ అన్నమాట. వాళ్ళు ఇప్పుడు తెలియజేసిందంటే రష్యా అండ్ బెలారస్ ఏవైతే ఉన్నాయో అవి రెండు కూడా ఆ రెండు దేశాల నుంచి రిప్రజెంట్ చేస్తూ ఎవరు కూడా ఇందులో ఈ యొక్క ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొనడానికి వీల్లేదని తెలియజేశారు. ఎందువల్లంటే రష్యా ఉక్రెయిన్ మీద 2022 నుంచి దాడి చేస్తూనే ఉంది. అక్కడ ఎప్పుడు యుద్ధ వాతావరణ పరిస్థితులు అనేవి జరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సో IOC ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ వాళ్ళు రష్యాని బ్యాన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఏదైతే ఇన్వేషన్ జరుగుతుందో అంటే నథింగ్ బట్ ఒక దేశం ఇంకొక దేశం మీదకి దండెత్తడం అనేది జరుగుతుందో అది ఒలింపిక్స్ గేమ్స్కి ఉన్నటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి విరుద్ధం అనమాట. అండ్ దాంతోపాటు ఇక్కడికి వచ్చినటువంటి అథ్లెట్స్ ఎవరైనా సరే వాళ్ళు కూడా ఒకరితో ఒకళ్ళు గొడవ పడడానికి వీల్లేదు. ఒకవేళ కనుక ఎవరైనా అథ్లెట్స్ వాళ్ళు గొడవ పడినా వేరే దేశస్తులతో గొడవ పడినా వాళ్ళని కూడా ఈ పోటీల నుంచి ఏ టైంలో అయినా సరే తీసేసేటువంటి అధికారం ఇక్కడ ఒలింపిక్స్ని కండక్ట్ చేసేటువంటి కమిటీకి ఉంటుంది. అండ్ ఏ విధంగా ఉండాలి అంటే ఒక దేశస్తులు ఇంకో దేశస్తులు కనీసం ఒలింపిక్స్ స్టార్ట్ అవ్వడానికి ఒక వారం ముందు గొడవ పడకూడదు. అండ్ ఒలింపిక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే పారా ఒలింపిక్స్ లాస్ట్లో జరుగుతాయి, అవి కంప్లీట్ అయిపోయిన ఒక వారం వరకు కూడా ఎటువంటి గొడవలు అనేవి అథ్లెట్స్ మధ్య జరగకూడదు, లేదా ఆ దేశాల మధ్య కూడా జరగకూడదు అనమాట. అప్పుడే ఈ యొక్క గేమ్స్లో పార్టిసిపేట్ చేయడానికి అథ్లెట్స్కి అనుమతి అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ రష్యా అండ్ ఉక్రెయిన్ అయితే పాల్గొంటున్నాయి. కానీ ఈ రెండు దేశాల మధ్య బెలారస్ కూడా ఉందన్నమాట. ఏ విధంగా అంటే బెలారస్ ఏదైతే ఉందో అది రష్యాని సపోర్ట్ చేస్తూ అండ్ రష్యా వచ్చి ఉక్రెయిన్ మీద దాడి చేయడానికి ఏదైతే బోర్డర్ ఉంటుందో ఆ బోర్డర్ టెరిటరీ ప్లేస్లో రష్యాకి హెల్ప్ చేస్తుంది కాబట్టి
బెలారస్ని కూడా ఈ యొక్క పోటీల నుంచి ఆ యొక్క గేమ్స్లో పార్టిసిపేట్ చేయడానికి తొలగించడం జరిగింది. అండ్ అక్టోబర్ 2023 టైంలోనే రష్యన్ ఒలింపిక్ కమిటీ అనేది సస్పెండ్ అవ్వడం జరిగింది. ఇదేంటంటే ప్రతి ఒక్క దేశానికి కూడా ఒక ఒలింపిక్ కమిటీ ఉంటుంది. ఏ విధంగా అంటే మన దేశానికి ఇండియన్ ఒలింపిక్ కమిటీ ఉంది. సో ఇండియన్ ఒలింపిక్ కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీ ద్వారానే మన దేశం నుంచి ఎవరు ఏ యొక్క అథ్లెట్స్ ఎవరెవరు ఈ యొక్క ఒలింపిక్స్లో పాల్గొనాలో ముందుగానే సెలెక్ట్ చేసి వాళ్ళనే ప్యారిస్ ఒలింపిక్స్లోకి పాల్గొనడానికి పంపిస్తారు. అలాగే రష్యాకి సంబంధించినటువంటి ఒలింపిక్స్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీని అక్టోబర్లోనే 2023లోనే సస్పెండ్ చేయడం జరిగిందనమాట. ఎందుకోసం అంటే ఉక్రెయిన్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్స్ అండ్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ కమిటీ మీద అండ్ ఈ యొక్క గేమ్స్ మీద యుద్ధ వాతావరణ పరిస్థితి దృష్ట్యా డెసిషన్ తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేశారు. పొలిటికల్ న్యూట్రాలిటీ అండ్ వయలేషన్. సో ఇక్కడ మనం ఏదైతే ఇంటర్నేషనల్ అథ్లెటిక్ సంబంధించినటువంటి ఒలింపిక్ ఆర్గనైజేషన్ ఉందో వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకుంటారు అండ్ తీసుకునే విషయంలో వాళ్ళు ఎటువంటి సమానత్వాన్ని పాటిస్తారనేది కూడా మనకి ఇంపార్టెంట్. వాళ్ళు ఏ దేశాన్ని కూడా ఫ్రెండ్షిప్గా చూడరు, ఏ దేశాన్ని కూడా శత్రువులుగా భావించరు అనమాట. అండ్ ఇక్కడ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఏదైతే ఉందో అది చెప్తున్నది ఏంటంటే ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్ పరంగా ఎవరైతే ఈ యొక్క చట్టాలు ఉన్నాయో దాన్ని IOC చార్టర్ అంటాం. అంటే ఒలింపిక్స్ కమిటీ పెట్టినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఒలింపిక్ చార్టర్గా చెప్తూ ఉంటాం. వాళ్ళు పెట్టినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కనుక ఏ దేశం అయితే పాటించదో వాళ్ళని సస్పెండ్ చేసే అధికారం IOCకి ఉంటుంది. ఇక్కడ రష్యా ఇందులో పెట్టినటువంటి చార్టర్లో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించలేదు కాబట్టి రష్యాని బెలారస్ని సస్పెండ్ చేశారు. అండ్ ఈ చార్టర్ పరంగా ఏం చెప్తుందంటే స్పోర్ట్స్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పొలిటికల్ న్యూట్రాలిటీ కోసం అప్లై చేయాలి. అంటే అవి ఏ దేశంతో గొడవ జరగకూడదు, యుద్ధ వాతావరణ పరిస్థితులు ఉండకూడదు, ఆ దేశం నుంచి వచ్చేటువంటి అథ్లెట్స్ కూడా ఎవరితోటి గొడవ పడకూడదు అనమాట. అటువంటి సిచ్యువేషన్ మేము శాంతియుతంగా వ్యవహరిస్తామని ముందుగానే ఈ యొక్క చార్టర్లో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి ఓకే చెప్పినప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని అండర్స్టాండ్ చేసుకొని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ వాళ్ళు ఆ దేశానికి పర్మిషన్ అనేది ఇస్తారనమాట. సో రష్యా అనౌన్స్మెంట్ పరంగా ఇక్కడ 2024 టైంలో ఏవైతే మా యొక్క దేశంని పాల్గొనీయకుండా చేయడం అలాంటివి చేయొద్దు, మమ్మల్ని కూడా పాల్గొనివ్వండి అని రష్యా అడిగింది. కానీ చాలా వరకు కూడా పొలిటికల్ న్యూట్రాలిటీ అనేది లేదు కాబట్టి ఈ అంశాన్ని దృష్టిలోకి తీసుకొని రష్యాని ఈ యొక్క ఈవెంట్లో పాల్గొననివ్వద్దు అని అందులో ఉన్న వ్యక్తులందరూ కూడా అండ్ ఈ యొక్క కమిటీలో ఉన్నటువంటి అందరూ కూడా డిసైడ్ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే అబ్జెక్షన్స్ అనేవి ఎక్కువగా వచ్చినప్పుడు అబ్జెక్షన్ని దృష్టిలో ఉంచుకొని రష్యాని అండ్ బెలారస్ని బ్యాన్ చేయడం జరిగింది. అసలు ఇలా ఇండివిజువల్ న్యూట్రల్ అథ్లెట్స్ అంటే ఏంటి, ఎందుకు ఇలా ఇస్తారు అంటే నార్మల్గా అయితే ఇక్కడ ఏ దేశానికి అయితే వ్యక్తులు పార్టిసిపేట్ చేస్తుంటారో ఆ దేశాన్ని రిప్రజెంట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశం నుంచి వెళ్ళినటువంటి ఎవరైతే పోటీ చేస్తుంటారో వాళ్ళు ఇండియన్ ఫ్లాగ్ తోటి మన దేశం నుంచి పాల్గొని మన దేశానికి పథకాలనేవి తీసుకొని వస్తారు. బట్ ఇక్కడ ఇండివిజువల్ న్యూట్రల్ అథ్లెట్స్ అని చెప్తున్నాం. అంటే వాళ్ళు ఏ దేశాన్ని రిప్రజెంట్ చేయకపోవడమే ఇండివిజువల్ న్యూట్రల్ అథ్లెట్స్ అనమాట. వాళ్ళు ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తులుగా రిప్రజెంట్ చేయబడరు. వాళ్ళు రష్యాకి చెందిన వాళ్ళైనా అవ్వచ్చు, ఏదైనా బెలారస్ దేశానికి చెందినటువంటి వ్యక్తులైనా అవ్వచ్చు. కానీ వాళ్ళు వాళ్ళ దేశం యొక్కకి రిప్రజెంట్ చేయకుండా ఈ యొక్క పోటీల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు అక్కడికి వచ్చిన తర్వాత అయినా ఏదైనా మీటింగ్లో మాట్లాడడం ఎక్కడైనా జరిగే విషయంలో అయినా కూడా వాళ్ళు ఈ యొక్క రష్యన్ ఇన్వేషన్ ఏదైతే ఉందో అంటే రష్యా యొక్క యుద్ధ వాతావరణ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రోత్సహిస్తూ కానీ సపోర్ట్ చేస్తూ కానీ ఎక్కడా కూడా మాట్లాడడానికి వీల్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రష్యాకి చెందినటువంటి అథ్లెట్ ఒక పథకం గెలుపొందిన తర్వాత మేము మా దేశం యొక్క ప్రగతి కోసం మేము యొక్క యుద్ధం చేస్తున్నాం ఇటువంటి ఏ యొక్క మాట కూడా ఆ యొక్క అథ్లెట్ చెప్పడానికి వీల్లేదు. తను గెలిచినప్పుడు ఆ దేశాన్ని రిప్రజెంట్ చేయకుండా నేను నా యొక్క శక్తితోటి గెలుపొందానని మాత్రమే చెప్పాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ ఎవరైతే న్యూట్రల్ అథ్లెట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ యొక్క అథ్లెట్స్ అందరూ కూడా అంటే రష్యాకి బెలారస్కి చెందినటువంటి పాస్పోర్ట్ కలిగినటువంటి వ్యక్తులు కూడా ఈ యొక్క పోటీలో పాల్గొనడం కోసం వచ్చినప్పుడు వాళ్ళకి క్వాలిఫికేషన్ కూడా కంపల్సరీగా ఉండాలి. అంటే ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొనాలంటే ఏదైతే వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉండాలో అది ఖచ్చితంగా వాళ్ళకి ఉండి తీరాలన్నమాట. అండ్ దాంతోపాటు
వాళ్ళు ఈ న్యూట్రల్ ఫ్లాగ్ అనేది పట్టుకోవాలి, యూనిఫామ్ అనేది కూడా తీసుకోవాలన్నమాట. అండ్ దాంతోపాటు వాళ్ళు గెలిచినట్లయితే, జనరల్గా అయితే ఎవరన్నా గెలిచినప్పుడు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ కనుక గెలిస్తే మన దేశానికి చెందినటువంటి జాతీయ గీతాన్ని ఆలపిస్తూ వెనక వైపున బ్యాక్గ్రౌండ్లో వాళ్ళకి పథకం అనేది ఇస్తారనమాట. కానీ ఇక్కడ ఎవరైనా రష్యా కానీ బెలారస్కి చెందినటువంటి అథ్లెట్స్ కనుక గెలుపొందితే వాళ్ళకి న్యూట్రల్ సాంగ్ అనేది ఉంటుంది. అన్ని దేశాలకు సంబంధించినటువంటి సాంగ్ లాగా ఆ న్యూట్రల్ సాంగ్ ప్లే చేస్తూ వాళ్ళకి ఆ పథకం అనేది బహుకరించడం జరుగుతుందన్నమాట. అండ్ ఎక్కడా కూడా వీళ్ళు ఆ దేశం యొక్క ఫ్లాగ్స్ని ధరించడానికి కూడా వీల్లేదు. వాళ్ళ డ్రెస్సుల మీద కానీ వాళ్ళు పట్టుకొని తిరగడం కానీ అలా ఎప్పుడూ కూడా వాళ్ళ దేశాన్ని రిప్రజెంట్ చేసేటువంటి ఫ్లాగ్స్ పట్టుకొని తిరగకూడదు. అండ్ ఎప్పుడైనా సరే ఇంతకుముందు మన దేశం మీద ఎప్పుడైనా బ్యాన్ జరిగిందా అని ఎక్కడైనా మనం క్వశ్చన్స్లో కనుక చూస్తే ఎస్, ఒకసారి మన దేశం యొక్క అసోసియేషన్ని కూడా, ఒలింపిక్ అసోసియేషన్ని కూడా బ్యాన్ చేయడం జరిగింది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఏదైతే ఉందో అది 2014 టైంలో ఒకసారి బ్యాన్ చేయబడింది అనమాట. ఇప్పుడు ఏ విధంగా అయితే రష్యా అండ్ బెలారస్కి చెందినటువంటి ఒలింపిక్ అసోసియేషన్ని బ్యాన్ చేశారో, సస్పెండ్ చేశారో, అదేవిధంగా ఇండియాకి చెందినటువంటి ఒలింపిక్ అసోసియేషన్ని కూడా ఒకసారి బ్యాన్ చేశారనమాట. ఎప్పుడంటే 2014 టైంలో దీన్ని బ్యాన్ చేయడం జరిగింది. ఎందువల్లనంటే 2012 టైంలో ఎవరైతే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ యొక్క హెడ్ ఉంటారో, మెంబర్స్ ఉంటారో, వాళ్ళని సెలెక్ట్ చేసే టైంలో ఎలక్షన్ లాగా జరిగేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో ఏం జరిగిందంటే కరప్షన్ అనేది బయటపడింది. సో 2000 టైంలో ఏదైతే కరప్షన్ అనేది వీళ్ళ విషయంలో బయటపడిందో ఆ టైంలో ఏంటంటే ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్కి సంబంధించినటువంటి ఒలింపిక్ అసోసియేషన్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు ఇండియాని ఒలింపిక్స్లో పాల్గొనకుండా బ్యాన్ చేశారనమాట. సో బ్యాన్ చేసినప్పుడు నెక్స్ట్ వెంటనే మన దేశం గవర్నమెంట్ స్పందించి మళ్ళీ ఎలక్షన్ అనేది జరిపించి ఈ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పారదర్శకంగా ఎన్నుకోవడం జరిగింది. అంటే కరప్షన్ అనేది లేకుండా, ఎటువంటి అవినీతి అనేది జరగకుండా మళ్ళీ ఆ మెంబర్స్ని రీఎలెక్ట్ చేసి ఇంకొకరిని ఎన్నుకోవడం జరిగిందనమాట. ఆ తర్వాత మన దేశం మీద ఉన్నటువంటి సస్పెన్షన్ అనేది తీసివేయడం జరిగింది. సో మన దేశంలో ఎప్పుడన్నా ఒలింపిక్స్లో పాల్గొనకుండా సస్పెన్షన్ అనేది జరిగిందా అని కనుక మనకి రైజ్ అయితే మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 2014 టైంలో ఒకసారి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ని బ్యాన్ చేయడం జరిగింది. ఎందువల్లనంటే కరప్షన్ దృష్టిలో ఉంచుకొని ఒకసారి బ్యాన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియోని ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.